ఈరోజు ఇంకా వర్క్ అయిపోయింది. కాన్సెప్ట్ టీవీ ఆన్ చేసి రిలాక్స్ అయిపోతాం. స్టాక్ మార్కెట్లో భారీగా పతనమవుతున్నాయి. 1439 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ ట్రేడ్ అవుతోంది. వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. నిన్న ఇవాళ కలిపి 880 పెరిగింది పుత్తడి ధర. దీంతో హైదరాబాద్ లో 24 క్యారెట్. అమ్మ బాబు, ఇప్పుడు ఇది వచ్చేస్తుంది. న్యూస్ చూస్తుందంటే చావు కొడుతుంది. టీవీ ఆపేద్దాం. ఎందుకు టీవీ ఆపేసావు? బోర్ కొడుతుంది, ఏం సరిగ్గా రావట్లేదు, అందుకని ఆపేసా. బోర్ కొడుతుందా, భయం వేస్తుందా? భయమా? నాకెందుకు భయం? నీ స్టాక్ మార్కెట్ కుప్ప కూలిపోయిందంటగా. పడిందిలే, పడ్డం పెద్ద మ్యాటర్ కదా. స్టాక్ మార్కెట్లో అది కామనే, పడుతుంది అండ్ అలాగే పెరుగుతుంది కూడా. మన గోల్డ్ పరిస్థితి ఏంటి? గోల్డ్ ఏదో అలా అలా కొంచెం కొంచెం పెరుగుతుంది. ఈ మధ్యన 90,000 టచ్ అయింది. నేను చెప్పాను గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయని చెప్పి. ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేయి, 1,25,000కి వెళ్ళిపోద్దంట. ఏమన్నా? నేనేమన్నా సాయి? అదే 1,25,000కి వెళ్ళిపోద్ది అన్నావు కదా, ఆ నెంబర్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అదా మొన్న టీవీ చూస్తుంటే ఎవరో చెప్పలే, నిజంగానే 1,25,000 వెళ్ళిపోద్దా? అది నీకు ఒక్కరిదానికే కాదు, మన వ్యూవర్స్ కూడా చెప్తారు. ఇన్ఫాక్ట్ నువ్వు చెప్పిన 1,25,000 నెంబర్ ఏదైతే ఉందో దాని వెనకాల ఒక లాజిక్ కూడా ఉన్నది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే, రీసెంట్ టైంలో గోల్డ్ కంటిన్యూస్గా పెరుగుతుంది కదా. నా గోల్డ్ పెరగడంతో కొంతమంది గోల్డ్ ఇలాగే పెరుగుతూ వెళ్ళిపోతుందా అని వరి అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి. ఇలా ఫంక్షన్లు అవి ఉన్నప్పుడు మనం గోల్డ్ కొనాలంటే పెరిగిపోద్దంటే ముందుగానే కొనిపెట్టుకోవడం బెటర్ కదా అని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటారు. అండ్ అలాగే కొంతమంది ఏంటంటే మార్కెట్లో ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. గోల్డ్ పీక్ టచ్ అయిపోయింది, పడిపోద్ది అని చెప్పి. నా గోల్డ్ డైరెక్షన్ ఎటువైపు వెళ్ళున్నది అండ్ లాజికలీ గోల్డ్ పెరగడానికి మన ముందున్న రీజన్స్ ఏంటి, అండ్ ఒకవేళ పడిపోద్దంటే నిజంగా పడిపోవడానికి ఉన్న రీజన్స్ ఏంటి, గోల్డ్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఈ వీడియోలో చూపించేస్తాను. పదం చూసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ పర్స్. అయినా చాలా మంది thumbnail చూసి వచ్చి ఉంటారు. మ్యాక్సిమం పీపుల్ వచ్చిన వాళ్ళలోని అంటే గోల్డ్ రిలేటెడ్గా పెరగడానికి ఉన్న లాజిక్స్ ఏంటి, దేని గురించి ఇలా మాట్లాడుతున్నాను తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటే దెర్ విల్ బి 1% ఐ నో. ఎందుకంటే నాకు బాగా గుర్తు, లాస్ట్ టైం 26 Jan 2023లోని ఈ వీడియో చేశాం కదా. ఆ వీడియో చేసినప్పుడు ఇప్పుడు హైండ్సైట్ చూస్తే 90,000 టచ్ అయిపోయింది కాబట్టి అంత ఈజీగానే ఉంటుంది. బట్ అప్పుడు 18,000కి గోల్డ్ వెళ్తుందని చెప్పి ఎప్పుడైతే thumbnail పెట్టామో దెర్ ఆర్ 1% ఆఫ్ ద పీపుల్ గోల్డ్ ఇంకా 53,000లో ఉంది భయ్య, ఏం మాట్లాడుతున్నావు, 89,000కి వెళ్ళిపోద్దా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 1,25,000 ఆర్ 1,20,000 వాట్ ఎవర్ నెంబర్ ఇట్ ఈస్, నెంబర్ పక్కన పెడదాం. గోల్డ్ రిలేటెడ్గా మనకి ఇంత ర్యాలీ అయిపోయినా కూడా ఇంకా గోల్డ్ పెరగడానికి ఆస్కారం ఉన్నదా, ఉన్నట్టయితే దాని వెనకాల లాజిక్స్ ఏంటున్నాయి, అండ్ ఒకవేళ గోల్డ్ పడుతుంది అని చాలామంది మాట్లాడుతున్నారు కదా. పడుతుంది అంటే గోల్డ్ పడ్డానికి వెనకాల లాజిక్స్ ఏమున్నాయి, అవి ప్లే అవుతున్నప్పుడు మనం ఒకవేళ ఓన్లీ గోల్డ్ ఆర్నమెంట్స్ రూపంలో కాకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా తీసుకున్నట్టయితే ఆ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అందు గురించి గోల్డ్ రిలేటెడ్గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది ఈ వీడియోలో షేర్ చేశాను. ఇది మాత్రమే కాదు, నాలాంటి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్ అయితే ఉన్నది. ఎందుకంటే మీకు ఐ నో ఐ కెన్ అండర్స్టాండ్ ది పెయిన్ రైట్ నౌ. సో ఆ డేటా పాయింట్ కూడా చివరిలో మిస్ అవ్వకండి. ముందుగా మనం ఇక్కడి నుంచి కూడా గోల్డ్ పెరగడానికి వెనకాల లాజిక్స్ ఏవైతే వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మీ అందరికీ ఒక ఫండమెంటల్ రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు అర్థమైంది అనుకోండి. ఓవరాల్గా గోల్డ్ ప్రైస్ షార్ట్ టర్మ్లో ఎటు మూవ్ అవుతుందో పక్కన పెడితే లాంగ్ టర్మ్లో గోల్డ్ ప్రైస్ ఎటు మూవ్ అవుతుంది అన్నది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మనకి ఏదైతే ప్రపంచంలో బంగారం అవైలబుల్గా ఉందో అది ఎంత పడితే అంత అవైలబుల్ ఉన్నదా, లేకపోతే లిమిటెడ్గానే అవైలబుల్ ఉందా? యాక్చువల్లీ గోల్డ్ యాజ్ అ అసెట్ క్లాస్ లిమిటెడ్గా అవైలబుల్ ఉన్న అసెట్ అన్నమాట. వరల్డ్ కౌన్సిల్ ఒక డేటా ప్రకారం ఏదైతే మనం ఇప్పటివరకు గోల్డ్ని మైన్ చేసామో అది చూసినట్టయితే 2,12,582 మెట్రిక్ టన్స్ మాత్రమే. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక క్యూబ్లో మనం పెట్టాలనుకోండి, 22 మీటర్ల క్యూబ్ ఏదైతే ఉంటుందో ఆ క్యూబ్లోని మనకు ప్రపంచంలో గోల్డ్ మొత్తాన్ని పెట్టేయగలం. సో గోల్డ్ లిమిటెడ్గా అవైలబుల్ ఉన్న కమోడిటీ అని చెప్పి మనకు అర్థం అవుతుంది కదా. ఏదైనా లిమిటెడ్గా అవైలబుల్ ఉన్న కమోడిటీ యొక్క ప్రైస్లు ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు పడతాయి? దాని డిమాండ్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రైజ్లన్నీ బాగా పెరుగుతాయి. దాని డిమాండ్ తగ్గినట్టయితే ప్రైజ్లన్నీ పడతాయి. లాస్ట్ మీకు 2023లో మనం గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా. ఆ టైంలో గోల్డ్ రిలేటెడ్గా మాట్లాడుకోవడానికి యాక్చువల్ గోల్డ్ రిలేటెడ్గా డిమాండ్ పెరుగుతుంది అని చెప్పి మనకు కనబడిన రీజన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే 2022లో కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నాను ఎందుకంటే మీకు అర్థం కావాలి కాబట్టి. 2022లోని రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే జరిగిందో
ఆ టైంలోని రష్యాని ఇరకాటంలో పెట్టడం గురించి G7 కంట్రీస్ ఏం డిసైడ్ అయ్యాయి అంటే రష్యా ఒక ఫారెన్ రిజర్వ్స్ వాళ్ళు $US అండ్ అలాగే US బాండ్స్లో ఏవైతే స్టోర్ చేసి ఉంచుకుంటారో వాటిని మొత్తం బ్లాక్ చేయాలని డిసైడ్ చేశారు. ఈ డెసిషన్ ఏదైతే తీసుకున్నారో దీంతో మిగిలిన కంట్రీస్లో కూడా భయం పుట్టుకొచ్చింది. ఎందుకంటే G7 కంట్రీస్ ఆర్ యూఎస్కి అగెన్స్ట్గా వెళ్ళినా లేకపోతే వాళ్ళకి నచ్చని డెసిషన్స్ తీసుకున్నా రేపొద్దు మనకి అవసరం వచ్చినప్పుడు వీళ్ళు ఇలాంటి డెసిషన్స్ ఏమైనా తీసుకున్నట్టయితే మనం ఇబ్బందుల్లో పడతాం కదా. మన ఫారెన్ రిజర్వ్స్ $US అండ్ అలాగే బాండ్స్ ఇలాంటి కరెన్సీల్లో మాత్రమే కాకుండా మనం వేరే అదర్ అసెట్ క్లాస్లో కూడా ఉంచుకోవడం సేఫ్ అని చెప్పి డిసైడ్ అయ్యి చాలా కంట్రీస్ నెక్స్ట్ సేఫెస్ట్ అసెట్ క్లాస్ ఏది గోల్డే కదా. సో గోల్డ్ని పర్చేస్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకని మనం 2022 నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్స్ గోల్డ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందులోని హైయెస్ట్ గోల్డ్ పర్చేస్ చేసింది ఎవరు అనుకున్నారు? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక డేటా ప్రకారం చైనా తర్వాత పోలాండ్ అండ్ మన ఇండియా కూడా గోల్డ్ బాగానే కొన్నది. నా రిజర్వ్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొంటున్నట్టయితే గోల్డ్ యొక్క ప్రైస్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. అదే మనం ఇప్పుడు చూసాం. అండ్ ఈ రిజర్వ్ బ్యాంక్స్ గోల్డ్ కొనేయడం అయితే ఆపలేదు. ఈ గోల్డ్ పర్చేసింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నది. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఎప్పుడైతే ఆయన యుఎస్ ప్రెసిడెంట్ అయ్యారో ఆయన గోల్డ్ మీద కూడా టారిఫ్స్ విధిస్తారని అయితే చాలా వరకు న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల కూడా గోల్డ్ రిలేటెడ్గా పర్చేసెస్ అయితే ర్యాంపప్ అయిపోయి. అందుకని మనం ఈ సంవత్సరంలో ఏదైతే గోల్డ్ లోన్ ర్యాలీ చూసామో అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంత షార్ప్ ర్యాలీకి కారణం ఈ గోల్డ్ మీద ఏదైతే టారిఫ్స్ విధిస్తారని చెప్పి ఫియర్ ఉన్నది. దీంతో కూడా గోల్డ్ పర్చేసెస్ అయితే బాగా పెరిగాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఓవరాల్గా మనకి ఎప్పుడైతే ఈ టారిఫ్స్ విధిస్తామని గోల్డ్ మీద మాత్రమే కాదు వేరే అదర్ ప్రొడక్ట్స్ మీద కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఏదైతే అన్సర్టనిటీ క్రియేట్ చేస్తున్నారో ఆల్వేస్ గుర్తుంచుకోండి. గ్లోబల్లీ ఎకానమీ పరంగా ఎప్పుడైనా కూడా అన్సర్టనిటీ క్రియేట్ అయిందంటే సేఫర్ అసెట్ కింద గోల్డ్ని చూస్తారు కాబట్టి గోల్డ్ వైపు డబ్బులు అయితే మూవ్ అవుతాయి. నువ్వు ప్రజెంట్ చూసినట్టయితే ఈ అన్సర్టైన్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉన్నదో వార్స్ అవ్వచ్చు అండ్ ఈ టారిఫ్ వార్స్ ఏవైతే స్టార్ట్ అయ్యాయి అంటే ఫిజికల్ వార్స్ కాదు టారిఫ్ వార్స్ ఏవి కూడా ఉన్నాయి కదా. ఈ టారిఫ్ వార్స్ ఏవైతే స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా గోల్డ్ రిలేటెడ్గా డిమాండ్ పెరిగేటట్టు అయితే చేస్తున్నాయి. అండ్ దీనికి తోడు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీ అయిన యూఎస్ ఈ సంవత్సరంలో రెసిషన్ హిట్ చేస్తుందని చెప్పి ఏదైతే ఎకనామిస్టులు వాళ్ళు అనలైజ్ చేసి చెప్తున్నారు. దీంతో కూడా గోల్డ్ రిలేటెడ్గా డిమాండ్ పెరుగుతుంది. అండ్ అన్నిటికన్నా అడిషనల్ థింగ్ అంటే ఇక్కడ నుంచి గోల్డ్ ఇంకొన్నాళ్ళ పాటు పెరగడానికి మనకు రీజన్స్ ఏం కనబడుతున్నాయంటే ఈ అన్సర్టనిటీ అన్నిటితోని మనకి స్టాక్ మార్కెట్ మీద ఇంపాక్ట్ ఏంటి? నెగిటివ్ ఇంపాక్ట్ కనబడుతుంది కదా. రీసెంట్గా చూసినట్టయితే ఎస్పెషల్లీ మన ఇండియాలో మాట్లాడుకోవాలంటే చిన్న ఇన్వెస్టర్లు వాళ్ళు ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో ఆ సేవింగ్స్లో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ మనకి ఈక్విటీస్లోకి అయితే వస్తున్నాయి. ఏదర్ స్టాక్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ వెళ్తున్నాయి కదా. ఇందులో చాలామంది అసలు అంటే అడ్వైస్ సరిగ్గా లేని ఇన్వెస్టర్స్ ప్రాపర్ గైడెన్స్ లేకుండా ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్టర్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా రీసెంట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డెసిషన్స్ తీసుకుంటారు. సో అలాంటి ఇన్వెస్టర్స్ అందరూ లాస్ట్ ఇయర్ 1 year పర్ఫార్మెన్స్ ఆధారంగా మనం చూసాం అనుకోండి ఎక్కడ యాక్చువల్లీ మనకి పర్ఫార్మెన్స్ కనబడుతుంది ఈక్విటీస్లోనే గోల్డ్లోనే అంటే ఈక్విటీ మార్కెట్ బాగా కరెక్టే ఉన్నది కాబట్టి ఈక్విటీ మార్కెట్స్లో మనకు పర్ఫార్మెన్స్ కనబడిపోయేసరికి గోల్డ్లో ఆ పర్ఫార్మెన్స్ కనబడేసరికి గోల్డ్ రిలేటెడ్గా వాళ్ళు పరిగెత్తే ఆస్కారం కూడా ఉంటుంది. ఇది లోకల్ డిమాండ్ రిలేటెడ్గా మాట్లాడుతున్నాను. ఈవెన్ గ్లోబలీ మనం చూసినా కూడా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా ఈ అన్సర్టనిటీ ఉన్నది కాబట్టి అగైన్ గ్లోబలీ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది గోల్డ్ని పర్చేస్ చేసే ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్స్ అండ్ అలాగే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్లోకి డబ్బులు పెడుతున్నారు అనుకోండి మనకు తెలుసు అగైన్ ఫండమెంటల్ రీజన్ ఫస్ట్ బిగినింగ్లో మాట్లాడుకున్నాం ఏంటి? గోల్డ్ ఉన్నది లిమిటెడే. సో లిమిటెడ్ అసెట్ రిలేటెడ్గా మనకి డిమాండ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో దాని యొక్క ప్రైస్ పెరగడం అనేది మనం చూస్తాం. అదే మనం చూసినాం. ఈ డిమాండ్ ఇలాగే కంటిన్యూ అయినట్టయితే మాత్రం ఇంకొన్నాళ్ళ పాటు కూడా గోల్డ్ని మనం మంచి ప్రైస్ ఎప్రిషియేషన్ కూడా చూడొచ్చు. అందు గురించని చాలామంది ఎక్స్పర్ట్స్ ఏం మాట్లాడుతున్నారంటే ఈ గోల్డ్ యొక్క ర్యాలీ ఏదైతే ఉన్నదో ఇది ఈవెన్ 4,000 ounce per dollar కూడా రీచ్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 4,000 ounce అంటే మనం దాన్ని రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి 1,20,000 నుంచి 1,25,000 మధ్యలో అయితే రీచ్ అవుతుంది. సో ఈ ప్రైస్కి అయితే రీచ్ అయ్యే ఆస్కారం ఉన్నదని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. లెట్స్ సీ ఏ ప్రైస్కి అయితే వెళ్తుంది అన్నది మనం అది ఏ టైంలో వెళ్తుంది అన్నది అయితే మనం గెస్ చేయలేం. కానీ గోల్డ్ రిలేటెడ్గా డిమాండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ డిమాండ్ ఎన్విరాన్మెంట్ కనబడుతుందా అంటే క్లియర్లీ కనబడుతుంది. అండ్ అలాగే షార్ట్ టర్మ్లో వాలటైల్గా ఉన్నా కూడా గోల్డ్ యాజ్ ఎ అసెట్ క్లాస్ లాంగ్ టర్మ్లోని పెరుగుతుందా అంటే ఆబ్వియస్లీ మనకు ఫండమెంటల్ రీజన్ అర్థమైంది కదా. ఇట్స్ ఎ లిమిటెడ్ అసెట్ అండ్ దీని రిలేటెడ్గా డిమాండ్ ఓవరాల్గా సర్టెన్ బ్లాక్స్లో ఎప్పుడైతే మనకి ఎకనామిక్ అన్సర్టనిటీస్ క్రియేట్ అవుతుంటే అప్పుడప్పుడల్లా గోల్డ్ రిలేటెడ్ డిమాండ్ పెరుగుతుంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు మనం ప్రైస్లోని గ్రోత్ అయితే చూస్తుంటాం.
ఐ హోప్ మీకు ఓవరాల్గా గోల్డ్ ఒక లాంగ్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్ రిలేటెడ్గా ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసాను అనుకున్నాను. నా గోల్డ్ రిలేటెడ్గా లాంగ్ టర్మ్ పరంగా ఎస్ మంచి గ్రోత్ అయితే చూస్తాం, కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, గోల్డ్ని మనం యాజ్ ఏ ఇండియన్స్ ఆర్నమెంట్స్ రూపంలోనే ఎక్కువగా కొంటాం. అందుకనే తరతరాలు మనకి చేతులు మారుతూ వస్తాయి. అమ్మమ్మల దగ్గర నుంచి అమ్మల దగ్గరికి, అమ్మల దగ్గర నుంచి కూతుల దగ్గరికి ఇలా మారుతూ వస్తుంది. అండ్ ఇన్ని సంవత్సరాలు మనం హోల్డ్ చేస్తాం కాబట్టి గోల్డ్లోని వెల్త్ క్రియేషన్ అయితే చూస్తున్నాం. కానీ రీసెంట్ టైంలోని గోల్డ్ని మనం ఈటీఎఫ్స్ రూపంలో, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసాం కదా. ఇలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో మీరు గోల్డ్ లాంగ్ టర్మ్ పరంగా ఎప్రిషియేషన్ అయితే మనం చూస్తాం, కానీ షార్ట్ టర్మ్లో కరెక్షన్స్ ఉండదా అంటే కరెక్షన్స్ అయితే ఉంటాయి. ప్రీవియస్గా మనకి గోల్డ్ 1980 నుంచి 1982 మధ్యలోని ఆల్మోస్ట్ 50% కరెక్ట్ అయిందా అండ్ రికవర్ అవడానికి 9 years టైం అయితే పట్టింది. దాని తర్వాత 1996 నుంచి 1999 మధ్యలో 30% కరెక్ట్ అయింది అండ్ రికవర్ అవడానికి 6 years 4 months టైం అయితే పట్టింది. రీసెంట్గా మనం మాట్లాడుకోవాలంటే 2012 నుంచి 2015 మధ్యలో 30% కరెక్షన్ చూసాం అండ్ రికవర్ అవడానికి 6 years 7 months టైం అయితే పట్టింది. సో గోల్డ్లో కరెక్షన్స్ ఉంటాయి అండ్ రికవర్ అవడానికి టైం కూడా పడుతుంది. కాకపోతే ఓవరాల్గా లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడుకోవాలంటే గోల్డ్ యాజ్ అసెట్ క్లాస్లోని మనకి ఈక్విటీస్లో ఎలాగైతే మనకు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది, గోల్డ్లో కూడా వెల్త్ క్రియేషన్ అయితే జరుగుతుంది. కాకపోతే నా గోల్డ్ రిలేటెడ్గా ఇప్పుడు గోల్డ్ బాగా ర్యాలీ అయింది కాబట్టి నేను ఓన్లీ గోల్డ్లోనే డబ్బులు పెట్టామని చెప్తున్నా అంటే ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. గోల్డ్లోని మనం 5-10% ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి ఐడియల్. కాకపోతే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, ఎందుకంటే చాలా న్యూస్ ఆర్టికల్స్లో అయితే రీసెంట్ టైంలో బాగా తిరుగుతుంది గోల్డ్ వర్సెస్ సెన్సెక్స్ కంపారిజన్. గోల్డ్ యాక్చువల్లీ సెన్సెక్స్ కన్నా బెటర్ రేట్ని ఇచ్చిందని చెప్పి దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్ కంపారిజన్ అని నేను అంటాను. ఎందుకు రాంగ్ కంపారిజన్ అంటే మనం ఏ టైంలో కంపేర్ చేస్తున్నాం, గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉన్నది ఈ అసెట్ క్లాస్, వేరే సెన్సెక్స్ విషయంకి వచ్చి బాగా కరెక్ట్ అయిపోయి ఉన్నది. ఈ టైంలో సెన్సేషన్ క్రియేట్ చేయొచ్చు అండ్ అలాగే ఇన్వెస్టర్లను కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా అని చెప్పి ఈ రెండు అసెట్ క్లాస్ని కంపేర్ చేసి గోల్డ్లోని యాక్చువల్లీ సెన్సెక్స్ కన్నా బెటర్ రేట్ని వచ్చిందని చెప్పి అయితే మాట్లాడుతున్నారు. ఇది అంతా యాక్చువల్లీ హెడ్లైన్స్ రిలేటెడ్గా కనబడేది. బట్ ఈ హెడ్లైన్స్కి మనం ఇంపాక్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డెసిషన్స్ తీసుకున్నాం అనుకోండి, అది కంప్లీట్లీ రాంగ్ డెసిషన్స్ అయితే అవుతాయి. గోల్డ్ ఈజ్ గుడ్ అసెట్ క్లాస్, కాకపోతే మన ఓవరాల్ పోర్ట్ఫోలియోని గోల్డ్లోని 10-15% ఈజ్ ఇనఫ్. ఏంటి గోల్డ్ ఇంతలా పెరుగుతున్నా కూడా ఎందుకు 10-15% ఈజ్ ఇనఫ్ అంటానంటే బేసికలీ యాజ్ ఎ మేల్ మనం గోల్డ్ కొనకూడదు అని అనుకున్నా కూడా గోల్డ్ కొనడం అయితే అవుతుందా? అలాగే ప్రసక్తే లేదు కదా. గోల్డ్ ఏదో ఒక రూపంలో ఆర్నమెంట్స్లో మనకి ఇంటికి అయితే వచ్చేస్తుంటుంది ఎవ్రీ ఇయర్, ప్రైస్ సంబంధం లేకుండా. మనం ఏంటంటే మన ఓవరాల్ నెట్వర్త్ ఏదైతే ఉన్నదో ఇంక్లూడింగ్ ప్రాపర్టీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అందులో గోల్డ్ కూడా చూసినట్టయితే గోల్డ్ యొక్క షేర్ కూడా బాగానే ఉంటుంది అన్నమాట. అగైన్ మన ఇన్వెస్ట్మెంట్లో కూడా గోల్డ్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, యాక్చువల్లీ మనం ఒక సింగిల్ డిజిట్ రిటర్న్ ఇప్పుడు చూసినట్టయితే పీక్లో చూస్తున్నాం కాబట్టి మనకు డబుల్ డిజిట్ రిటర్న్ కనబడుతుంది. యాక్చువల్లీ మనకు మోస్ట్లీ చూసినట్టు సింగిల్ డిజిట్ రిటర్న్ డెలివర్ చేయగలిగే క్యాపబిలిటీ గోల్డ్కి ఉంటుంది. అలాంటి అసెట్ క్లాస్లో ఎక్కువ డబ్బులు పెట్టినట్టయితే మనకి వెల్త్ క్రియేషన్ అనేది కష్టం అయిపోద్ది. ఇదేంటి ఎలా అన్నారు, వేరే న్యూస్ పేపర్లో ఏమో యాక్చువల్లీ గోల్డ్ సెన్సెక్స్ కన్నా బెటర్ రేట్ని ఇచ్చిందని చెప్పి చూపిస్తున్నారు కదా. అంటే మీకు ఒక పాయింట్ అయితే చెప్పాను, మనం రెండు అసెట్ క్లాసులు రాంగ్ టైంలో కంపేర్ చేస్తున్నాం. అది పక్కన పెట్టినా కూడా మనం యాజ్ ఏ ఇన్వెస్టర్ మనం డబ్బులు ఎక్కడ పెడతాం, సెన్సెక్స్లో పెడతామా? లేదు కదా. ఒకవేళ స్టాక్స్లో పెడుతున్నాం అనుకోండి, మనం పెట్టే డబ్బులు మేజర్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఉంటాయి. ఫండ్స్లో పెట్టినా కూడా మనకి మల్టీ క్యాప్స్, మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్లో ఉంటాయి. ఈవెన్ ఇంత కరెక్ట్ అయిపోయిన తర్వాత స్మాల్ క్యాప్స్ ఆల్మోస్ట్ 40-50% కరెక్ట్ అయిపోయి కదా. ఇంత కరెక్ట్ అయిన తర్వాత కూడా మీకు ఒక కంపారిజన్ చూపిస్తాను చూడండి, నిపాన్ స్మాల్ క్యాప్ వర్సెస్ గోల్డ్ ఒక పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ చాలా న్యూస్ ఆర్టికల్స్లో ఓన్లీ మనకి సెన్సెక్స్ వర్సెస్ గోల్డ్ చూపించారు కదా. నిపాన్ స్మాల్ క్యాప్ వర్సెస్ గోల్డ్ ఒక పర్ఫార్మెన్స్ మీరు చూసారనుకోండి, హ్యాండ్స్ డౌన్ మనకి అవుట్ పర్ఫార్మెన్స్ అయితే లాంగ్ టర్మ్లో కనబడుతుంది చూడండి. ఇది మనం ఈక్విటీ యాజ్ అసెట్ క్లాస్ అండ్ స్మాల్ క్యాప్ యాజ్ అసెట్ క్లాస్ బాగా కరెక్ట్ అయిపోయిన తర్వాత చూస్తున్న నెంబర్స్. అదే మనం ఒక 6-7 months బ్యాక్ వెళ్ళినట్టయితే ఈ నెంబర్స్ ఇంకా చాలా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. అందు గురించి అని చెప్పి హెడ్లైన్స్కి అయితే ఇంపాక్ట్ అవ్వద్దు. మీ ఓవరాల్గా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ గోల్ పరంగా ఇన్వెస్ట్ చేస్తే వాటిని అలాగే కంటిన్యూ చేయండి. గోల్డ్లోని ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఏవైతే మనకి ఈ సినారియోస్ అన్నీ కనబడుతున్నాయో ఈ మొత్తం ఫండమెంటలీ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి. ఎకనామిక్ అన్సర్టనిటీ, యూఎస్ రిలేటెడ్గా రెసిషన్ అండ్ అలాగే ప్రపంచంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ పర్చేసెస్ ఇలాగే కంటిన్యూ చేసినట్టయితే గోల్డ్లో కొన్నాళ్ళ పాటు ఈ డిమాండ్ కంటిన్యూ ఆస్కారం ఉంటుంది. ఆ డిమాండ్ కంటిన్యూ అయితే గోల్డ్లో ఇంకొన్నాళ్ళు ఎప్రిషియేషన్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఈ ర్యాలీలో మనం వీ కెన్ మేక్ యాజ్ ఏ ఇన్వెస్టర్గా చూడాలంటే మనం ఈటీఎఫ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే వీ కెన్ మేక్ దట్ షార్ట్ టర్మ్ గెయిన్స్ అన్నమాట. అండ్ ఇలా షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ మాత్రం
మీరు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఎకానమీస్లోని ఈ అన్సర్టనిటీ తొలగిపోతుంది అండ్ అలాగే యూఎస్ రేషన్ రిలేటెడ్గా ఫియర్ పోతుంది అని మనకి ఎప్పుడైతే కనబడుతుందో ఆ టైంలోని గోల్డ్లో ప్రైస్ కరెక్షన్ కానీ లేకపోతే టైం కరెక్షన్ కానీ చూసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దట్స్ ఎ టైమ్ టు బుక్ ప్రాఫిట్స్ అని గుర్తుంచుకోండి. సో ఇది గైస్ గోల్డ్ రిలేటెడ్ మీతో షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ చేసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.